నక్కతోక తొక్కిన నితిన్. ప్రస్తుతం నితిన్ చేతిలో వరుస సినిమాలు లైనప్ లో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా భీష్మ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది. ఇక భీష్మ సినిమా తర్వాత నితిన్ చేసిన చెక్, రంగ్దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ప్రస్తుతం నితిన్ కు హిట్ చాలా అవసరం. ఇక రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాల మీద నితిన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. ఈ రెండు సినిమాల విజయంతో నితిన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అవుతున్నాడు. ఓ పక్క నితిన్ రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు చేస్తుండగానే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. విక్రమ్ కుమార్, నితిన్ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ డ్రామా మూవీ ఇష్క్. ఈ సినిమాలో నితిన్ టెరిఫిక్ యాక్టింగ్, సాంగ్స్, రొమాంటిక్ లవ్ సీన్స్ ఇలా అన్నిటితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. విక్రమ్ కుమార్ చివరిగా చేసిన సినిమా థ్యాంక్ యూ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని నితిన్ తో సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత కె నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేయనున్నారని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. అలానే ఇటీవలే ఈటీవీ విన్ లో విడుదలై సూపర్ హిట్ సాధించిన 90s వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన ఆదిత్య హాసన్ నితిన్ కు కథ చెప్పగా నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫైనల్ గా నితిన్ వరుస సినిమాలను లైనప్ లో పెట్టి ఎలా అయినా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు.